వెల్కమ్ టు అవినా భారత్. నేను శివరామకృష్ణ. నిన్న గీతం కాలేజు భూ దందాన్ని ఏ విధంగా అయితే కౌన్సిల్లో ఆమోదించారో అని చెప్పి ఈ నేపథ్యంలో వీళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్పొరేట్లో. మనతో పాటు వైసీపీ కార్పొరేట్లో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఏం జరిగింది? ఇప్పుడు కనీ విని జరగలేని వింతలు అయితే నిన్న జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్నాం, ఏం చెప్తారు? చాలా వింతలు జరిగాయండి. ఎందుకంటే మేము ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ ఉందో దాన్ని ఆపడానికి మన గత 3 రోజులుగా కమిషనర్లకు కానీ మేయర్కి కానీ లెటర్ ఇచ్చాము. ఏదైతే ఎజెండా 15 అంశం ఉందో ఆ అంశాన్ని రద్దు చేసి కౌన్సిల్ జరిపించమని కోరాం. ఎందుకంటే ప్రజలందరూ ఆస్తిది. ఈ ఆస్తిని ప్రభుత్వం భూమిని మరి చంద్రబాబు నాయుడు కుటుంబీలకు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఇది ప్రజల ఆస్తిని మేమందరం కూడా దీని మీద మేము కానీ లేదా అనేక రకాల కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా దీని మీద పెట్టి మేము చేస్తే నిన్న ప్రెస్కు కూడా ఇవ్వకుండా దాదాపుగా 300-400 మంది పోలీసుల సమక్షంలో తలుపులేసి మరి దౌర్జన్యపూర్తిగా మేయరు కార్పొరేట్లు రౌడీజం చేయడం లోపల జరిగింది. అందుకే మేము దాని మీదే మేము ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాము. ఇదైతే చెల్లదు, లీగల్గా కూడా మేము వెళ్తాము. పేద ప్రజలకు ఒక సెంటు భూమి ఇవ్వడానికి మరి కూటమి ప్రభుత్వం లేదు. అలాంటిది అది 54 ఎకరాలు 55 ఎకరాలు ఎలా దారాతత్వం చేస్తారన్నదే మా వైఎస్ఆర్సీపీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రాబోయే రోజుల్లో లీగల్గా కూడా వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. మేము లీగల్గా వెళ్తాం. ఎందుకంటే పేదవాడికి మీరు పట్టెడు అన్నం పెట్టట్లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్ ఇవ్వడం కూడా లేదు. అలాంటిది 5,000 కోట్ల రూపాయల భూదోపిడి నీ సొంత బంధువు అని చెప్పి నువ్వు ఎంపీ భర్తకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన రాజ్యాంగ పద్ధతిలో ఉంటూ కూడా ఈ దోపిడీ చేయడం తగదని చెప్పి నేను చెప్తున్నాం. దానికి మేయరు పూర్తిగా వంతపాడుతూ ఆయన ఆ మీద చేస్తున్న అవినీతి పనులన్నీ కూడా మార్చిపోతాయనే ఉద్దేశంతో ఆయన కూడా దురదృష్టపూర్వకంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మీ అందరం కూడా మరి ఇప్పుడు సీసీ ఫుటేజ్ కూడా కావాలని చెప్పి మేము లెటర్ పెట్టడం జరుగుతుంది. మేడం చెప్పండి, కార్పొరేషన్ యాక్ట్ 1955కి విరుద్ధంగా అయితే నేను ఎంత మొత్తం జరిగింది, ఏం చెప్తారు మీరు? ఒక చీకటి రోజులు వచ్చాయి అని అనడానికి నిదర్శనం నిన్న. ఇన్నేళ్లుగా మా పూర్వం నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా ఎక్కడైతే మన కౌన్సిల్ నడుస్తుందో ఎప్పుడు ఇలాంటి విపరీత చర్య జరగలేదు. అందులోకి వచ్చి విశాఖపట్నం మహా ప్రశాంత నగరం. ఇలాంటి నగరంలో కూడా ఇలా చీకటి కోణంలో ఇలా చెయ్యాలి అనేది ఏదైతే అన్యాయాన్ని కూడా అద్భుతంగా చూపించగల శక్తి టీడీపీ గవర్నమెంట్కి ఉందండి. అది నిన్న రుజువు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది తప్పు కాదు అనేటప్పుడు యథావిధిగా సభను నడిపించవచ్చు కదా, మీడియాని అలౌ చేయించవచ్చు కదా. ఎందుకు మీడియాని ఆపాలని ఒకే కుట్ర చేశారని ఇప్పుడు ఈరోజు ఏదో చెప్తున్నారు. ఎవరు కుట్ర చేస్తారు అంటే మీరు దేనికి కుట్ర చేస్తారు? అసలు మేయర్ గారిని కొట్టవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? అసలు మేయర్ గారిని లాగవలసిన అవసరం ఎలా ఉంటుంది? వాళ్ళే కల్పించుకొని ఆయనకాయన నన్ను ఎవరు ఏమీ అనట్లేదని ఆయనకాయనే లేచి ఆయనకాయనే కుర్చీ తండేసుకొని ఆయనకాయనే అందరినీ తోసేస్తే అది ఎంత అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అంటారు కదా. నేనైతే అదే చెప్తున్నానండి. అది ఈ రోజు ఒకటే మనం ప్రజలకు ఏం చెప్తున్నాం, మనం ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? 5,000 కోట్ల ఆస్తిని దారాదత్తంగా ఇస్తున్నారని మేము అంటున్నాము. సో దీనికోసం మేము ఏం చెప్తున్నాము, ఈ సభతో అయిపోతుంది ఈ పీరియడ్. మీరు కలెక్టర్ గారికి పెట్టొచ్చు కదా, కలెక్టర్ గారు సంతకం పెట్టించుకోవచ్చు కదా, మీరు అధికారంలో మీరున్నారు, చెయ్యొచ్చు కదా. అది చెయ్యకుండా ఏదైతే పాలకవర్గం మీద పెట్టాలి, పాలకవర్గం చేసింది అనే ఈ రోజు చెప్తున్నా మేయర్గా ఆయన చేయడానికి కూడా కారణం ఇదే అంశం అండి. దీనికోసమైనా ఆయన మేయర్ చేశారు. మా కార్పొరేటర్లు ప్రలోభాలు పెట్టి ఆ రోజు అంత దౌర్జన్యంగా ఒక బీసీ మహిళను కూడా దించి ఒక సంవత్సరానికి ఎవరు చెయ్యరు, కానీ దించి చేశారు అని అంటే మాత్రం కేవలం ఈ రోజు ఈ చీకట కోరం కోసం ఆ రోజు మేయర్ నేను గెలిపించారని చెప్తున్నాను. చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ కౌన్సిల్ సమావేశం ఆమోదించిన బ్లాక్ డే అని చెప్పొచ్చు చీకటి రోజు? ఎందుకంటే ఏదైతే పార్లమెంట్లో స్పెషల్ మన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా విభజించారు అనేది అందరికీ తెలుసు. తలుపులు వేసి ఎవరిని రాకుండా చేశారు. అదేవిధంగా వాళ్ళ తప్పు చేయాలని డిసైడ్ అయ్యే మీ మీడియాని ఎవరిని కూడా అలౌ చేయలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎప్పుడు రాని పోలీసులు 100ల సంఖ్యలో వచ్చి కార్పొరేట్లు అందరినీ కూడా తోసివేయాల్సిన అవసరం వచ్చింది. అందరూ కూడా ఏమంటున్నారు, పోడియం దగ్గరికి వైసీపీ కార్పొరేట్లు వచ్చారు అంటున్నారు. మీరు ఒక్కసారి లో నుంచి విజువల్స్ తీయించండి. మొదట ఎవరైనా లేరు. టీడీపీ కార్పొరేట్ల పేర్లు సహా చెప్తాను. గంధం సీను, పల్లా సీను, కేబుల్ మూర్తి, గోవిందు, ఈ విధంగా పల్లా దుర్గారావు, ఈ విధంగా ఈ కార్పొరేట్లలో సరౌండింగ్ అయ్యి మేయర్ చుట్టూ ఒక వలయంలో తయారయ్యారు. ఎప్పుడన్నా ఇలా జరిగిందా? మేయర్ పోయిన దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా చదివేది ఎప్పుడు మీరందరూ ఇంకోరికి వచ్చారు. ఎవరు చదువుతారు? ఎవరైతే పిఏ ఉన్నారో అక్కడ దూరం నుంచి చదువుతారు. మేయర్ పక్కన నుంచి చదవడం అంశాలని ఎప్పుడు జరిగిందా? మేయర్ అప్పుడు
వైసీపీ మా ఫస్ట్ డిప్యూటీ మేయర్ గారు అడిగారు, ఆయన తోసేశారు. తోసిన తర్వాత మా డిప్యూటీ మేయర్ని మా ఫ్లోర్ రెడ్డిని తోసేస్తున్నప్పుడు మా బాధ్యతగా వాళ్ళు పడిపోతే వాళ్ళకి ఎక్కడ దెబ్బలతో వెళ్తాయని మేము అందరం వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, తప్పు చేయాలని దురుద్దేశం లేకపోతే దుర్మార్గ ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎవరండి ఆయన? గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎవరండి? భరత్ గారు, ఎంపీ భరత్ గారు. మొన్న కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ రీసెంట్ గా సినర్జీస్ అనే కంపెనీ ఉంది. సినర్జీస్ కంపెనీలో 8 నెలల నుంచి జీతాలు లేదు వర్కర్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడారో తెలుసా? భరత్ గారు, వాళ్ళ నా బంధువులు, మీరేమీ చేయలేరు, నేనేమి రాను, మీరేమీ చేయలేరు, పలాసీలుగా తప్పని చెప్తున్నప్పటికీ కూడా ఆ విధంగా మాట్లాడారు. అంటే వాళ్ళ కులస్తులు, వాళ్ళ బంధువులు అయితే ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఆయన బంధువు అంటే ఎవరండి? లోకేష్ బాబు గారు ఆయన బంధువు, సకల శాఖ మంత్రి గారు. ఆయన తండ్రి ఎవరు? ముఖ్యమంత్రి వాళ్ళు. వాళ్ళ బంధువులు, ఆ కుటుంబీకులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తిని దోచిపెట్టుకుంటారా? మా మేయర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మనస్సాక్షి ఉండాలి మేయర్ గారు. విశాఖ నగరం పరువు ప్రతిష్టలు, నిన్న జీఎంసీ పరువు ప్రతిష్టలు తీసిన వ్యక్తిగా మారిన మచ్చ ఈ మేయర్ గారు ఆయన వేసుకున్నారు. ఎందుకు? స్వార్థ ప్రయోజనాలు. ఈ స్వార్థ ప్రయోజనాలు మానుకొని ఎప్పటికైనా అది వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నేను ఈ 9వ వార్డు కార్పొరేటర్ స్వాతి దాస్ అయితే తను నిజంగా విచక్షణారహితంగా ఈ టీడీపీ కార్పొరేటర్లు ఆవిడ మీద దాడి చేశారు. మేడం మనతో పాటు ఉన్నారు. మేడం స్వాతి గారు, అసలు ఏం జరిగింది నిన్న మేయర్ దగ్గర? మేయర్ గారు పోడియం దగ్గరికి వెంటాడు సార్. యాక్చువల్లీ ఫస్ట్ మీడియాని అలౌ చేయలేదు. ఎందుకు మీడియాని అలౌ చేయలేదని చెప్పి మేము సెక్రటరీ సెక్షన్ గారిని వాళ్ళని అందరినీ అడిగితే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశామండి, మాకు సంబంధం లేదు దీంట్లోనే అన్నారు. సో వీ హ్యావ్ ప్రొటెస్టెడ్ దట్ మీడియా షుడ్ బి దేర్ అని చెప్పి అడిగిన తర్వాత ఏమైందంటే మేయర్ గారు వచ్చారు. కనీసం సభ మర్యాద, మన జీవీఎంసీ ఎంప్లాయీ చనిపోయారు మన గోవిందరావు గారు, ఆయనకి మౌనం పాటించడానికి చెప్పి మేము అడుగుతుంటే ఆయన వేరే అంశాన్ని స్టార్ట్ చేసినప్పుడు మేము అది ఖండించి మౌనం పాటించమని అడిగాం. దాని తర్వాత డైరెక్ట్ గా అంశం 1 అని స్టార్ట్ చేస్తుంటే ఆల్రెడీ 2 days బ్యాక్ వీ హ్యావ్ గివెన్ ద డిసెంట్. కమిషనర్ గారికి మేము ఆల్రెడీ డిసెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మా పార్టీ తరపు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము మెయిల్ పంపించాం దట్ ఈ 15వ ఎజెండాని మేము విత్డ్రా చేయండి అని చెప్పి. దాని గురించి అసలు ఏమీ మాట్లాడకుండా అంశంలోకి వెళ్ళిపోయాము అని అన్నారు. అప్పుడు కార్పొరేటర్స్ అందరినీ కూడా ఆయన పోడియం దగ్గరికి వెళ్ళాం. జస్ట్ పోడియం దగ్గరికి వెళ్తే టీడీపీ కార్పొరేటర్స్ అందరూ ఏం చేశారంటే మేయర్ గారికి ఏదో సెక్యూరిటీ వాళ్ళు లాగా మార్షల్స్ లాగా బిహేవ్ చేసి ఆయన చుట్టూ ఉండి సెక్రటరీ గారి సెక్షన్లో ఉన్న వాళ్ళని ఆయన పక్కన కూర్చొని నించోబెట్టుకొని చదవడం స్టార్ట్ చేయించారు ఎజెండాస్. అది ఎప్పుడైతే ఎజెండా చదవడం స్టార్ట్ చేయించారో వీ ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇట్. ఆ టైంలోని ఈ తోపులాటల్లోని మన జనసేన ఫ్లోర్ లీడర్ గారు ఆవిడ చెయ్యి, అంటే ఒక కార్పొరేటర్ని నెట్టయిపోతున్నారు, మా పద్మారెడ్డి గారిని నెట్టయిపోతుంటే జస్ట్ ఇలా చెయ్యి పట్టుకొని ఆపినందుకు ఆవిడ ఏంటంటే ఎంత దుర్భాష మాట్లాడాలో మీరు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే, ఒక జనాల నుంచి ఎన్నుకోబడిన కార్పొరేటర్స్ ఒక రైట్ టు స్పీచ్ అనే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉన్నదని చెప్పి ఆవిడ నోటికి వచ్చినట్టండి. నోర్మీ అంటారు, వల్గర్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా కూడా నిన్న కౌన్సిల్లో జరిగింది. ఇంకా వాళ్ళు కొంతమంది ఆ తోపులాటల్లోనైతే ఇదిగో చేతులు రక్కేసి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇంకా మార్క్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి నా చేతుల మీద. సో ఆ మార్క్స్ అన్ని కూడాను నిన్న అయితే మా 8 మంది కార్పొరేటర్స్, 1-2 కాదండి, 8 మంది కార్పొరేటర్స్ కి దెబ్బలు తగిలాయి. ఒక కార్పొరేటర్స్ లో బీపీ అయ్యి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. ఇలా అన్ని రకాలుగా కూడాను మమ్మల్ని ఏంటంటే వాళ్ళకి మీడియా రానివ్వకుండా కార్పొరేటర్స్ ని దౌర్జన్యంగా దాడి చేయించండి అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేసినట్టున్నారు 3 days నుంచి. మేయర్ గారు అన్నారు బొత్స గారు ఏదో మమ్మల్ని 3 days నుంచి ప్లాన్ చేసి ఏదో చేశారని. కాదు, వాళ్ళు కార్పొరేటర్స్ ట్రైన్ చేసి మమ్మల్ని కొట్టడానికి మీద ఉసుగొలిపారు. సో అందరు కార్పొరేటర్స్ దే ఓన్లీ అటాక్డ్ అస్. మేము న్యాయం అడుగుతుంటే అటాక్ చేస్తున్నారు. ఆమోదం అన్నారు. కౌన్సిల్ తీర్మానం ప్రకారం, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఏంటండి ఆమోదం? ఓ ప్రజాప్రతినిధులుగా చెయ్యన ఎత్తాలి, లేదంటే బల్లైనా గుద్దాలి, ఒక అంశం ఆమోదం అని చెప్పాలి. ఇన్ని సంవత్సరాల్లో జరిగింది అది ప్రక్రియ. నిన్న ఒక్క కార్పొరేటర్ అయినా చేయెత్తారా? వాళ్ళ కార్పొరేటర్స్ అయినా చేయెత్తారా? ఎలాగంటే ఆమోదం అని చెప్పేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి ఆమోదం అని ఎక్కడ చెప్పారో కార్పొరేటర్స్. మేయర్ గారిని సూటిగా అడుగుతున్నాం, ఎందుకంటే దాన్ని అంతా దాస్తున్నారు, ఎందుకు మీడియాకి మేము చూపించడం లేదు? ఇవన్నీ కూడాను మేమందరమే అడుగుతుంది ఏంటి
అంటే ఆ రైట్ టు ఇండిపెండెన్స్ రైట్స్ అన్ని కూడా వీళ్ళంతా వైలేట్ చేసి అంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం, ఇంత బ్లాక్ డేని ఈ 5 years జీవీఎంసీ చరిత్రలో ఎప్పుడు చూడలేదండి. అండ్ హీ డజంట్ ఈవెన్ కంట్రోల్. ఒక మేయర్ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలండి? కార్పొరేటర్స్ కూర్చోబెట్టాలి, అట్లీస్ట్ హీ హ్యాస్ టు సే దట్ వీ విల్ డిస్కస్ అని అనాలి. లేదంటే ఒక సభను 2 సార్లు వాయిదా వేయాలి, వాళ్ళని అందరినీ కూడా మాట్లాడాలి, ఫ్లోర్ లీడర్స్ అని చేంబర్ దగ్గర పిల్లాలి, మనం ఏదైనా మాట్లాడతామో డిస్కస్ చేద్దామని చెప్పాలి. అసలు అవేమీ లేవు. ఆయన గబగబా వచ్చాడు, ఏదో 5 minutes లో మేము క్లియర్ చేసేయాలి అన్నట్టు వెళ్ళిపోయాడు. సభా సాంప్రదాయం ఇదేనండి? కార్పొరేటర్స్ ఇంత అవగౌరవపరచాలా? సో మేయర్ గారికి సూటుగా మేము ప్రశ్నిస్తున్నాం ఏంటంటే, నిజంగా మీకు సభ నడపడం రాదండి యాక్చువల్లీ. అండ్ రూల్ ప్రకారం అయితే కోర్టు కేసెస్ ఎన్ని ఉన్నాయి భరత్ గారి మీద? అన్ని కోర్టు కేసెస్, రిట్ పిటిషన్స్, షో కాజ్ నోటీసెస్ ఇమ్మన్నారు భరత్ గారి మీద. అన్ని కేసులు ఉండగా కూడాను మనకి కేసులన్నీ తారుమారు అయిపోవాలి కాబట్టి జీవో నంబర్ 571 లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. సో అందుకని మేము కౌన్సిల్లోకి తీసుకొని వచ్చేయాలి, కోర్టు కేసెస్ అన్ని మాఫీ చేసేయాలి. దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దీన్ని భరత్ గారి మీద నిజంగా చెప్తున్నాను, అధికారులందరం కూడా నేను ప్రశ్నిస్తున్నాను అంటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పుడు అప్రూవల్ చేసిన అధికారులందరి మీద కూడా పెట్టాలండి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి ఆయన చెప్తున్నాడు భూములన్నీ నా కబ్జాలో ఉన్నాయి అని. సో మరి కబ్జాదారుని ఏం చేశారండి? మీకు ఎందుకండి? మన వార్డులోని ఒక బడ్డీ పెట్టుకున్నారు అనుకోండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి బడ్డీ తీసేస్తారండి. పేదోడుకో న్యాయం, ధనికుడికో న్యాయం, ఇది జరుగుతుంది ఇక్కడ ఈ సమాజంలో. మరి దీన్ని ప్రశ్నిస్తే మాత్రం తప్పు. సో దయచేసి ఇదందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నా విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా మాతో పాటు ఆ సీసీటీవీ ఫుటేజ్ అడగండి మేయర్ గారిని. వాస్తవాలు మీకు బయట తెలుస్తాయి ఏం జరుగుతాయని. ఇది 15 అసలు ఇది ఆమోదం అన్నది పచ్చి అబద్ధం అండి. ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. సరే, నిన్న జరిగిన ఉదంతం ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు? మేము ఒకటి అడుగుతున్నామండి, నిజంగా న్యాయపరంగా వీళ్ళు చేసినట్టయితే అది న్యాయపరంగా ఏ విధంగా న్యాయపరమైంది? హైకోర్టు ఏం చెప్తా ఉంది, మీరు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ నన్ను జరిగిన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. మేము ఒకటి అడుగుతున్నాం, మీడియా మిత్రులకు ఆల్రెడీ 2 రోజుల నుంచి ఏం జరిగిందో కూడా తెలుసు. సీసీ ఫుటేజ్ ఇమ్మని అడుగుతున్నాము. అది మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏ విధంగా అప్రూవల్ అయిందో కూడా అవ్వమని అడుగుతున్నాము. ఆ రెండింటితో వస్తే మీడియా మిత్రుల మీద అన్ని రకాల నిజాలు వస్తాయి. ఇది నిజంగా ల్యాండ్ గ్రాబింగ్, ఇది ముఖ్యంగా ఎంపీ భరత్ గారి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెడుతూ దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఎవరెవరికి ఏ రకంగా ముడుపులు అంటాయి, ఈ స్కామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది కార్పొరేట్ ఇన్వాల్వ్ ఉన్నారో, ఈ ల్యాండ్ స్కామ్ కూడా బయట తీసుకున్న పరిస్థితి ఏదైతే ఉందని తెలియజేసుకున్నాం. డెఫినెట్ గా మా పార్టీ పెద్దలతో మాట్లాడి దీన్ని లీగల్ గా ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద మేము చూసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతున్నాం. అదేవిధంగా దీని మీద 5,000 కోట్ల రూపాయల స్కామ్ కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా మేము అడగబోతా ఉన్నాం. మేడం చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు నిన్న జరిగిన ఉదంతం? నిన్న జరిగిన సంఘటన మనం అందరూ చూస్తున్నాండి. నిన్న జరిగిన సంఘటన ఒక బ్లాక్ డే కింద అయితే మేమంతా భావిస్తున్నాము. ఎందుకంటే చూసుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? అసలు భారతదేశం అనేది స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉంటుంది అని చెప్పి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ప్రజల హక్కుల గురించి మేము అక్కడ పోరాడడానికి మేము వెళ్తే ఏ విధంగా మమ్మల్ని అందరూ బంధించి ఆ సీసీ ఫుటేజ్ లేకుండాను మీడియా మిత్రుల ద్వారా బయటకు ఏ విషయం బయటకు వెళ్ళకూడదు, ప్రజల్లోకి ఏది వెళ్ళకూడదు అని చెప్పి చాలా దుర్మార్గంగా అసలు ఎవరిని అలౌ చేయకుండా పోలీసులు కట్టుదిట్టలో జీవీఎంసీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అండి ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది. ఒక మేయర్ గారి చుట్టూ చూసుకుంటే ఒక వలయంలాగా టీడీపీ నాయకులు అందరు, కార్పొరేటర్స్ అందరూ చేరిపోయి మేము అది ఖండిస్తుంటే మాపై దాడి చేసి మా మహిళా కార్పొరేటర్ మీద అలాగే మా కార్పొరేట్ చాలా గట్టిగా వాళ్ళని కింద త్రోసి తొక్కడం కూడా జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడికి మేము ఒకటే ప్రశ్నిస్తాం, పోలీసులు బందోబస్తును అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు? పోలీసులు రావాల్సిన అవసరం ఇది. మేము ప్రజాప్రతినిధులు, ప్రజల గురించి మేము పోరాడడానికి, ప్రజల హక్కుల గురించి మేము పోరాడడానికి మేము నిన్న ముందుకు వస్తే దాన్ని ఖండిస్తూ మాకుంటూ వాళ్ళకి భద్రత కల్పించుకుంటూ పోలీసులను అక్కడ ఏర్పాటు చేసుకొని మీడియా మిత్రులకు ఎలాంటి అలవెన్స్ లేకుండా నిన్న జరగడం మనం చూసాము. అదే విధంగా చూసుకుంటే భరత్ గారు, ఇది మీకు న్యాయమేనా? అసలు ఏ రోజైనా మీరు ఏ పిల్లలకైనా సరే ఉచిత విద్య అనేది అందించారా? అది కాకుండా బహిరంగాను ఇది మా ఆధీనంలో ఉన్నది, ఎన్నో సంవత్సరాల నుంచి మా కంట్రోల్లో ఉంది ల్యాండ్ అని మీరు అంత ఓపెన్ గా చెప్తున్నారు. కాకపోతే ఒక ముఖ్యమంత్రికి బాధ్యత గల ముఖ్యమంత్రి పదవుల నుండి కూడాను వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి ఇలా ల్యాండ్ ఏ విధంగా మీరు ఇస్తున్నారు అనేది మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నామండి. అదే విధంగా చూసుకుంటే ఒక సామాన్య వ్యక్తి ఒక సెంటు భూమిలోని చిన్న ల్యాండ్ కానీ లేకపోతే చిన్న డీవియేషన్ ఏదన్నా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెంటనే వెళ్ళి దాన్ని పడగొట్టడం, వాళ్ళ మీద
దాని మీద విపరీతమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఎంతగా దుఃఖపెట్టాలో అంతగా చేస్తారు. అలాంటిది ఒక ధనికుడు ఉన్నాడు, లేకపోతే వాళ్ళ పవర్ ఉందని చూపించుకోవడానికి ఇంత రాదంతా నిన్న చేశారు. దీనికి తప్పకుండాను ఇది నిన్న కౌన్సిల్ తో అయిపోయింది అయితే కాదు, ఫ్యూచర్ లో కూడా దీని మీద పోరాటం చేస్తాం. ల్యాండ్ ఏ విధంగా పబ్లిక్ సెక్టర్ ల్యాండ్ ని ఏ విధంగా ప్రభుత్వం చట్టబద్ధంగా లేకుండా వీళ్ళు గవర్నమెంట్ అప్ చెప్తుందో మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తామండి. మేడం చెప్పండి, నేను బ్లాక్ డే కింద వర్ణిస్తున్నారు కదా, మీ కార్పొరేట్లు ఏం చెప్తారు? ఇది జీవీఎంసీ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే మేము మొదట కౌన్సిల్లోకి ఎంటర్ అయినప్పుడే చెప్పాం, ఎందుకు మీడియా వాళ్ళని ప్రతి కౌన్సిల్లో కూడా అలౌ చేస్తారు, ఈసారి ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఈసారి అలౌ చేయలేదని మీడియా వాళ్ళని అలౌ చేయమని మేము గట్టిగా పోరాటం చేయడం జరిగింది. చేస్తే దానికి ఏమొచ్చి మేయర్ గారు కౌన్సిల్ స్టార్ట్ చేసేయాలని చెప్పేసి అంశాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని మేము అంశాలు ఎలా స్టార్ట్ చేస్తారు, మీడియా వాళ్ళు రావాలి కదా, రాకుండా మీరు చేస్తున్నారు ఏంటి అని మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఆయన మాత్రం అసలు కౌన్సిల్ అనేది కూడా నిన్న జరగలేదు, ఆయన నోట్తో ఆయనే ఇది మామూలుగా మినిట్స్లో వాటిల్లో కూడా అవి నోట్ చేస్తారు కదండి. ఫస్ట్ అంశం అన్నాడు, రెండో అంశం అన్నాడు, 15 అంశంకి వెళ్ళిపోయాడు. ఇది చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాం. ఒక ఎంపీ గారు అయ్యుండి ఆల్రెడీ అది 2017లో ఆ కేసు ఉంటుండగా ఎలాగ మళ్ళీ ఆ అంశాన్ని మళ్ళీ జీవీఎంసీలోని ఇది ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందరి కళ్ళు కప్పేసి దాన్నంతా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మేమైతే ఎంపీ గారిని పదవికి రాజీనామా చేసి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇదే విషయాన్ని ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ భూదందాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మేము అంతా తీవ్రంగా కార్పొరేటర్లు అందరం కూడా ప్రయత్నం చేశాము. మేము దాన్ని లీగల్గా ఎంతవరకైనా ఇస్తాము, దాన్ని అయితే మాత్రం ఎంపీ గారికి దారాదత్తం చేయడానికి మేమంతా సిద్ధంగా లేము. మేమంతా న్యాయపరంగానే పోరాటం చేస్తామని తెలియజేస్తాము. చెప్పండి సార్, నేను ఏ విషయం నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఏకీకరించారు గీతం కాలేజ్ తాలూకా భూములు, ఏం చెప్తారు? ముఖ్యంగా నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిన్న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సంస్థ గీతం కాలేజ్ ఏదైతే ఉందో గాంధీ గారి పేరు పెట్టుకుని అడ్డగోలుగా 55 ఎకరాలు దోచుకోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మేము అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విలువైన భూములు విశాఖపట్నం లాంటి విలువైన భూముల్ని 99 పైసలకి కేటాయించడం చూస్తుంటే ఏ విధంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది జరుగుతుందో మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకి కావలసిన స్థలాలు లేక అద్దె కొంపల్లో కూడా చాలా ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెట్టి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఎంపీ పదవిలో ఉండి కూడా ఈరోజు అక్రమంగా 55 ఎకరాలు దోచుకోవడం చూస్తుంటే ఏదైతే రాజ్యాంగమే ప్రమాణం చేసి ప్రభుత్వ ఆస్తులు కానీ అదేవిధంగా ప్రభుత్వం రావాల్సిన నిధులు కానీ ఎక్కడ దుర్వినియోగం చేయనని ప్రమాణం చేసిన వ్యక్తి ఈ విధంగా దోచుకోవడం చూస్తుంటే ఆయనకి రాజ్యాంగం మీద ఎంత నమ్మకం ఉంది, తక్షణమే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నిన్న జరిగిన ఈ గీతం కాలేజ్ భూ దందా అని వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏదైనా నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశం ఒక బ్లాక్ డే కింద వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అయితే చెప్తున్నారు. మీడియాను లోపల రాకుండా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఈ 15వ అంశమైన దీన్ని 1, 2, 3 అంశాలు ఏమి తలెత్తకుండా మేయర్ డైరెక్ట్ గా 15వ అంశంకి వచ్చి దీన్ని ఏకగ్రీవం చేయడం ఎంత బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. నిజంగా ఒక ఎంపీ అయ్యుండి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన ఎంపీఏ స్వయంగా తనే కాజేస్తుంటే ఇక ప్రజలకు ఏ విధమైన భూములు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారని చెప్పి వీళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ గీతం కాలేజీ భూదందా విషయంపై కోర్టులోకి వెళ్తాము, ఎంతవరకైనా పోరాటం అయినా చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.